క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకు ఆనందకరమైన విషయాలు కానీ సంతోషకరమైన విషయాలను కానీ మన తల్లిదండ్రులతో బంధుమిత్రులతో పంచుకుంటూ ఉంటాం. అటువంటి అనుభవాన్ని ఈరోజు మనము సువార్త పట్టణంలో బప్తిస్మా యోహాను గారు, పునీత అంద్రేయ గారు పొందుచున్నారు. క్రీస్తు ప్రభువుని చూసిన వెంటనే బప్తిస్మా యోహాను ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని క్రీస్తుకు సాక్ష్యమిస్తే, పునీత అంద్రేయ గారు క్రీస్తుని అనుసరించటం ప్రారంభించాడు. క్రీస్తు ప్రభు శిష్యులలో మొట్టమొదటి శిష్యునిగా స్థానము సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంద్రేయ గారు అతను క్రీస్తు ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించటంలో అనుభవము పొంది ఉన్నాడు. క్రీస్తు ప్రభువు 5,000 మందికి ఆహారమును పంచిచ్చే సమయంలో అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని గ్రహించిన వ్యక్తి పునీత అంద్రేయ గారు. అలా గ్రహించి ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొచ్చిన తర్వాత గొప్ప అద్భుతాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇలా ఒక దైవ సేవకుని యొక్క కర్తవ్యాన్ని పునీత అంద్రేయ గారు మనకు తెలుపుతున్నాడు. క్రీస్తు ప్రజలను దేవుని యొద్దకు తీసుకురావటమే ఒక పునీతుని యొక్క కర్తవ్యము. ఇక క్రీస్తే నిజమైన మెస్సయ అని తెలుసుకొని ఆ ఆనందాన్ని తనలో ఉంచుకోలేక తన సహోదరుడైనటువంటి సిమోను పేతురు దగ్గరకు వెళ్ళి మేము మెస్సయాను కనుగొంటిమి అన్న ఆనందాన్ని అతనికి వ్యక్తపరిచాడు. తద్వారా క్రీస్తు ప్రభు శిష్యులలో ఇంకొక శిష్యుణ్ణి చేర్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు సువార్తను వింటున్న మనందరము కూడా ఆ సువార్తను మనతోనే ఆపేస్తున్నామా, లేకపోతే ఆ సంతోషాన్ని ఇతరులకు పంచుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు పుట్టుక కాలంలో మనందరము ఉన్నాం. ఆనాడు దేవదూత గొల్లలకు అదేవిధముగా అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పకపోయినట్లయితే క్రీస్తు ప్రభు పుట్టుక వారికి తెలిసి ఉండేది కాదు. కానీ ఈనాడు పవిత్ర గ్రంథాల ద్వారా అనేక పునీతుల ద్వారా మనము క్రీస్తు ప్రభువుని తెలుసుకుని ఉన్నాం. మరి ఆ క్రీస్తు ప్రభువుని ఇతరులతో పంచుకుంటున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకొని మంచి కంటే చెడు అతి వేగంగా వ్యాపించే ఈ కాలాలలో క్రీస్తు సువార్తను చాటి చెప్పే ప్రసార సాధనాలుగా మారదాము. పునీత అంద్రేయ గారి వలె క్రీస్తు ప్రజలను దేవుని వద్దకు తీసుకొద్దాం.